ఇక నెల్లూరు నగరంలో రౌడీ షీటర్లు రెచ్చిపోతున్నారు. విజయ్ అనే రౌడీ షీటర్ మహబూబిన్నిసా అనే మహిళను కత్తితో పొడిచాడు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. నెల్లూరులో రౌడీ షీటర్లు బొడ్లో కత్తి లేకుండా తిరగటం లేదు. పలు హత్య కేసుల్లో జైలుకు వెళ్లిన బెయిల్పై 2-3 నెలల్లో బయటకు వచ్చేస్తున్నారు. వీరికి రాజకీయ నేతల అండదండలు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా మా అక్క ఇంట్లో పని చేసుకుంటా చేస్తా ఉంటే అట్టే వచ్చి కత్తి తీసుకొచ్చేసాడు పక్కింటి వాడు. వీళ్ళకేం గొడవలు ఏమీ లేవు సార్. కత్తి తీసుకొచ్చి మెడకాడ పెట్టాడు. ఫస్ట్ మెడకాడ నుంచి పెట్టి అమ్మాయి బయటికి వచ్చేసిందంట. బయటికి వచ్చే లోపల కాళ్ళు తీసుకుపోయి లాక్కొని పక్కన ఇది వేసేసేసి పొడిచేసాడంట సార్. కడుపులో ఈ సైడ్ 2 పక్కలు పొడిచేసాడు. మా అక్కకి చాలా సీరియస్ గా ఉంది. ఇప్పుడు నేను కోరుకుంటున్నది ఏంటంటే అలా మా అక్కకి జరిగినట్టు ఇంకొక అమ్మాయికి కూడా జరగకూడదు. మాకు కూడా జరగగలుగుతుంది. అట్లాంటి వాడిని వదలకూడదు. ఎస్పీ డిఎస్పీకి చెప్తున్నా నేను. అసలు ఏం లేదు సార్. వాళ్ళ అల్లుడు మా బావ కాడ పని చేస్తా ఉన్నాడు. పని చేస్తా ఉంటే అక్కడ పని కాడ ఏదో గొడవలు జరిగినాయి. ఏం జరిగినాయో తెలీదు మాకు కూడా. సరే అని 10,000 తీసుకుని ఆ అబ్బాయి ఓనర్ కాడ నుంచి వచ్చేసాడు. ఓనర్ ఏమన్నాడట, ఆ అబ్బాయి కొంచెం డ్రింకరు. ఆ అబ్బాయి వద్దు, మాకు నువ్వు ఒకటే చేసుకున్నాడు ఉంటే ఉండు అని చెప్పి మా బావని అడిగాడంట. పొడిచాడు కదా అతను అల్లుడిని. అలా అని 3,000 ఇవ్వాలంట ఓనర్ ఇవ్వాలో మా బావ ఇవ్వాలో మాకు తెలీదు. అది వాళ్ళు చిన్న విషయానికి మా అక్క మీద చూపించారు. వాళ్ళు కత్తితో పొడిచాడు సార్. ఇట్లాంటి రోడ్ని ఉంచకూడదు. గవర్నమెంట్ ఏం చేస్తుంది సార్? పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? 4 రోజులు జైల్లో పెడుతున్నారు, మళ్ళీ తీసుకొచ్చి బయట వదులుతున్నారు. ఇట్లా మటలు చేసే వాళ్ళని వదులుతారా?